పోరు ఒకరికొకరు గంట చేస్తే కుట్టాయంట్రా. ముందు ఆమె మాట్లాడమని నేను మాట్లాడా. నాకేం ఖర్చు పట్టింది ఆడు మాట్లాడేయకుండా నేను మాట్లాడేందుకు? కాని మాటలు తిట్టుకున్న లీడరే కండువలు కప్పుకొని ఒకటే అవుతుర్రు. మాకేమైంది కలిస్తే? అంటే ఏంది ఇప్పుడు నువ్వు నన్ను కండవ కప్పుకోమంటున్నావా? కండువ కప్పుకుంటే పాలిటిక్ అవుతుంది, కానీ కంకణం కట్టుకొని పని చేస్తే పబ్లిక్. ఐఎమ్ పబ్లిక్. కంకణం ఏందిరా? ఏమైపోతుంది మన తెలంగాణ? పరిశారం జరుగుతున్నంత బాగా పైసలు మంచుడు అయితలేదు. సత్తిగా నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తావారా? మళ్ళీ బీఫారంలకేమో కోట్లు కోట్లు ఖర్చు అవుతాయి అంటున్నారే, మరి నాకు రూపాయి కూడా అందలేదు. ఎట్లా ఖర్చు అవుతున్నాయి వాళ్ళకు? సిగ్గు లేదురా? పని ఎవరు చేసిరో చూడాలి కానీ పైసలు ఎవరు మంచిరా అని చూస్తావా? దూరంకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు లీడర్లు. వాళ్ళు మాట్లాడుతుంటే విందిలా నాకేమో ట్రాన్స్ఫరం అయితలేదు. అర్థం చేసుకుందామంటే వాళ్ళకి తెలుగు రాదు, నాకు వింది రాదు. అన్ని భాషలు తెలిసిన కేసీఆర్ సార్ ఏమో కారు గుర్తు కోటు గుర్తుమంటుంది. అంటే ఎవరు ముచ్చట్లు పట్టుకోవాలి? ఇప్పుడు నా ఓటు ఫర్ సేల్ అంటాను పెట్టినా. వాళ్ళ ఇష్టం అక్క. అర్ధ డజన్ హామీలు ఇచ్చి ఎవరన్నా కొనుక్కోవచ్చు. ఇసోంటి దిక్కుమాల లెక్కలు వేసుడన్నీ బంద్ చేయి. మనకు పని చేసేటోళ్ళు ఎవరు, లేకపోతే మన నడిమిట్లా తిరిగేది ఎవరు, రేపు పొద్దుగల మనకి ఏదైనా ఆపత్ వస్తే మనం నడుచుకునేది ఎవరనేది చూడాలి. వాళ్ళు 119 టికెట్లు ఒక్కడే కోట్లకు అమ్మినప్పుడు నా ఒక్క ఓటు కనీసం ఏళ్ళకు కూడా అమ్ముకోవద్దా నేను? అట్లా 100 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు ఉత్తగానే ఊరుకుంటాడా? రేపు పొద్దుగల చక్రవడ్డీతో సహా మన గుండు కొట్టి వసూలు చేసుకుంటాడు. నీళ్లు లేక, కరెంటు లేక, రోడ్లు లేక మన పక్క రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందో చూస్తలేవా టీవీలలో? 24 గంటలు కరెంట్ ఉంటే మంచిగా ఫంక్ వేసుకొని నిద్రపోతున్నాం. ఇప్పుడు నీళ్లు ఇంట్లో దాకా వస్తుంది నల్ల. అదే అప్పుడు బోరింగ్ కాడికి పోయి మంచిగా బోరింగ్ కొట్టి ఎక్సర్సైజ్ అవుతుండే. రాకపోతే బిందెలు పట్టుకొని నెత్తిల మీద కొట్టుకుంటే బిగ్ బాస్ కన్నా ఎక్కువ మజా వస్తుంది. ఇప్పుడు రోడ్లు సాఫ్ అయినాయి అంటున్నావు, కార్లో పోతుంటే మంచిగా నిద్ర వస్తున్నది. ఎత్తేస్తేనే ఎక్సర్సైజ్ అవుతుంది. అవుతుంది నీ ఫ్రెండ్ అవుతుంది. షీఫ్తో దెబ్బలు తిన్నంత మాత్రాన షీఫ్ లీడర్ని కాదు, చిన్న లీడర్ని కాదు. షెఫ్ దెబ్బలు తిన్నోలే షెఫ్కో దగ్గర లీడర్లు అయితే నాకేం తక్కువ. నన్ను ఏడ చూసినా కూడా షెఫ్లు ఇసురుతుండాలి. అన్ని డిస్టిక్లలో నా దిష్టి బొమ్మలు తలగబెడతానే ఉండాలి. నా ఫతారా ఢిల్లీ రాక చేరాలి, ఆ నుంచి ఫోన్ రావాలి, అర్జెంట్ గా బులారా హే బీఫామ్ కన్ఫామ్ కరియే. అప్పుడు జేసీబీలు పెట్టుకొని డక్కర దండలు వేసుకొని నామినేషన్ వేసి మా వాళ్ళు అందరు ఖుషి అవుతారు. ఇక మన గల్లీలు బాగుపడాలంటే సోదరా ఢిల్లీలో ఉన్న పార్టీకే ఓటు వేయరా. పాట వస్తుంది అన్న, నేను వస్తున్నాను. తెల్లం దాకా వన్నా గెలుస్తాడు మా అన్న, తెల్లం దాకా వన్నా.